హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ఈ యొక్క మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను, అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ ఎప్పుడో అని చెప్పేసి మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది. 2 ఏండ్లైనా నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం సర్కారు ప్రకటించిన 80,000 ఖాళీల్లోనూ లేని ప్రస్తావన అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు ఆఫీసర్ల నియామక ప్రతిపాదన అటకెక్కింది. కొత్త మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు వార్డుకో ఆఫీసర్ చొప్పున నియమిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించి 2 ఏండ్లవుతున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదు. నియామకాలకు సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 129 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీలో కలిపి మొత్తం 3,618 వార్డులు ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం పారిశుద్ధ్యం, హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు సేవలందించేందుకు వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తామని 2020 సెప్టెంబర్ 16న మండలిలో కేటీఆర్ ప్రకటించారు. పంచాయతీ కార్యదర్శుల మాదిరిగానే వార్డు ఆఫీసర్లకు 3 ఏండ్ల ప్రొబేషన్ ఉంటుందని, వారి పనితీరును బట్టి రెగ్యులరైజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వీరు వారధులుగా ఉంటారన్నారు. కానీ 2 ఏండ్లుగా ఈ పోస్టుల భర్తీని ప్రభుత్వం పట్టించుకోలేదు. శాఖల వారీగా సర్కారు ప్రకటించిన 80,039 పోస్టుల్లోనూ వీటి ప్రస్తావన లేదు. దీంతో ఈ పోస్టుల భర్తీ ఇక ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఇది. మరొక జాబ్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుండి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్గా నిన్న నైట్ రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఏఈఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి సివిల్లో కావచ్చు, ఎలక్ట్రికల్, మెకానికల్, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పర్టికులర్ డిగ్రీస్ కంప్లీట్ చేసుకున్నారో వారు 1,540 పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు, మీరైతే చూసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ కానీ లేదా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఈ, బీటెక్ లాంటి డిగ్రీస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో కూడా నేను ప్రీవియస్గా అయితే చేయడం జరిగింది. సో మన ఛానల్లో ఉంటుంది, మీరైతే చూసి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ ఉంటుంది. టోటల్గా 320 రూపీస్ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఓన్లీ 2 పేపర్స్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి వస్తాయి. ఇంకా మనకి డిగ్రీ లెవెల్లో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ 300 మార్క్స్కి ఇస్తారు. అలాగే మెకానికల్ వారికి మెకానికల్ క్వశ్చన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వారికి ఆ పర్టికులర్ క్వశ్చన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ప్రీవియస్గా 2016-17లో మనకి ఏదైతే ఏఈ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు మనకి ఈ పర్టికులర్ ఏఈ పోస్టులకి సంబంధించి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, బట్ ఇప్పుడు ఇంటర్వ్యూ తీసివేయడం జరిగింది. సో టోటల్గా 450 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది.
పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. పేపర్ 2 వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. పేపర్ 1 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ 1 కింద ఉండేటువంటి సిలబస్ అంతా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా పేపర్ 2 వచ్చేసి మనకి కోర్ సబ్జెక్ట్స్ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ ఏంటనేది తెలుస్తుంది డిపార్ట్మెంట్స్ వైజ్గా. సో మీరు ఈ పర్టికులర్ సిలబస్ని ఏ టాపిక్ కూడా వదలకుండా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ పర్టికులర్ ఏఈ పోస్టులు స్టార్టింగ్లోనే మీ శాలరీ 60,000తో స్టార్ట్ అవుతుంది. అంత మంచి జాబ్స్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే ఈ నెల 22వ తేదీ నుంచి అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, చూడండి. మరొక అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. గురుకులాల్లో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో మందు బిళ్లలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అలాగే ఇతరులు ఇందులో పాల్గొన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. హరీష్ రావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి తెలపడం జరిగింది. సో గురుకులాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి ఆయనైతే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో బట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. 9,000 పోస్టులకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది. బట్ నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇంకా 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. మౌలిక వసతుల కల్పనలో కేసీఆర్ విఫలం, అడుగడుగునా సమస్యలే, ఏ గల్లీలో చూసినా చెత్త కుప్పలే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆయనైతే నిన్న విమర్శలు చేయడం జరిగింది. బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 191,000 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సో దీనికి సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కేసీఆర్ నెరవేర్చట్లేదని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి పట్టుబట్టినట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. ఇంకా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి క్లరికల్ క్యాడర్ కింద జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్కి సంబంధించిన ఈ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 5,212 పోస్టులకి సంబంధించి ఇంక్లూడింగ్ మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించిన 204 బ్యాక్లాగ్ పోస్టులతో సహా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఈ నెల 27వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మొత్తం 5,212 పోస్టులతో ఎస్బీఐ నుంచి క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా మహాత్మా గాంధీ వర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించి నల్గొండలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ వర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పార్ట్ టైం ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బీటెక్, ట్రిపుల్ ఈ, ఎంబీఏ, ఎంకామ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి mguniversity.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి సెప్టెంబర్ 28వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకొని దీనికి సంబంధించిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇంకా మనకి సివిల్ సర్వీసెస్ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్ కాదు, యూపీఎస్సీ నుంచి ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ 2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 327 పోస్టులు ఉన్నాయి. ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి సివిల్ సర్వీసెస్ లాగానే ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎవరికైతే బీఈ బీటెక్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి. అక్టోబర్ 4వ తేదీ లాస్ట్ డేటు. UPSC.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇంకా మరో అగ్నిపత్ల ఆర్ఆర్బీ పరీక్ష అని చెప్పేసి మెన్షన్ చేశారు. 3 ఏండ్లైన పూర్తి కానీ ఎన్టీపీసీ నియామకం అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష మరో అగ్నిపత్ల మారనున్నదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడెప్పుడో 2019లో జారీ చేసినటువంటి నోటిఫికేషన్కు ఇప్పటికీ నియామకాలు పూర్తి కాకపోవడమే వారి ఆందోళనకు కారణం. 2018 ఫిబ్రవరి 28న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీలో ఉద్యోగాలను రైల్వే నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఓ నెల రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించింది. అదే ఏడాది జూన్, జూలైలో CBT స్టేజ్ 1 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన ఆ పరీక్ష 2021 జనవరిలో పూర్తయింది. కానీ లెవెల్ 5, 4, 3, 2 ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఈ పరీక్షను కూడా అగ్నిపత్తులా మార్చుతారా, అందుకే ఫలితాలను వెల్లడించడం లేదా అని అభ్యర్థులు సోషల్ మీడియాలో రైల్వే బోర్డుకు #RRB NTPC రిజల్ట్స్ #ట్యాగ్తో ట్వీట్లు చేస్తున్నారని చెప్పేసి
ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా నోట్ల ముద్రణ సంస్థలో మనకి 17 పోస్టులతో మనకి డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా యూకో బ్యాంక్లో మనకి 12 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. కారుణ్య నియామకానికి 1,00,000 లంచం అని చెప్పేసి మెన్షన్ చేశారు. జరాసంఘం ఆలయ ఈవో సస్పెన్షన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే రావడం జరిగింది. నియామకాల్లో బెంగళూరు టాప్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.